చాలా రోజుల తర్వాత మనం వెకేషన్ కి వెళ్తున్నాం కదా. అవునవును, వీకెండ్ మొత్తం అక్కడ జాలీగా ఉంటాం. చెప్పుతాయ్యా, వాళ్ళని మనము ఎలాగైనా పట్టుకోవాలి, లేకపోతే గుంగురు సరికి సమాధానం చెప్పలేం. అరే ఈ రోజు తప్పించుకోనివ్వకూడదు. ఇది 9 కోట్ల సమస్యలు. అలాగా, నాకు తెలిసినంత వరకు 1 కోటి సమస్యలు మాత్రమే ఉన్నాయి. తాత చెప్పుతయ్యా, నన్ను కాపాడు. భలే కార్ కదూ, నీళ్ళలో కూడా వెళ్తోంది. అదేం వెళ్ళటం లేదు, నీళ్లు దాన్ని తోసుకుపోతుంది. ఎనీ డౌట్? ఆ బండిని వదిలేసి ఈ బండిని చూడండి, ఇదే కదా మన కార్ని గుద్దింది. మీరు నన్ను కనిపెట్టారా? వావ్ వావ్ వావ్! మనం ఎంత అదృష్టవంతులం, జిమ్మీ మన కార్ ని డాష్ కొట్టారు. ఎనీ డౌట్? ఐఎమ్ సో హ్యాపీ, నేను తప్పించుకున్నాను. కానీ మీ బండి మా బండి తప్పించుకోలేదు సార్. వావ్! ఇందులో సంతోషపడాల్సిందేముంది? కాదు, ఇది టెన్షన్ పడే వావ్ వావ్! గంటీ నగర్ లో నా మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. కానీ 2 రౌడీ వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఏ నేను ఒక స్టార్ ని కదా, వాళ్ళకి చాలా డబ్బు వస్తుంది. అందుకే పదండి, వాళ్ళు నీళ్ళలో వెళ్ళిపోయారు. మరొకళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా. నన్ను సిటీ వరకు తీసుకువెళ్లేందుకు సాయం చేస్తారా ప్లీజ్? ఇప్పుడు సిటీకి ఎలా వెళ్ళాలి? మీరు మీ కార్ని మా కార్ని ధ్వంసం చేశారు కదా. వావ్! ఇప్పుడు ఈ వావ్ ఎందుకు? ఇది బాధపడుతున్నందుకు వావ్! డోంట్ వరీ, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. రౌడీలు వస్తే మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రండి. టైర్డ్ అయిపోయాను. మనకింతవరకు ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వలేదే. చూడండి, ఏదో బండి వస్తోంది. నేను వెళ్ళి లిఫ్ట్ అడుగుతాను. లిఫ్ట్ 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 రైట్ రైట్. వావ్! ఏ ఒక్క బండి కూడా ఆపట్లేదు. మళ్ళీ వావా? ఇది కోపంలో అనే వావ్! ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి తిందాం, అక్కడ ఒక దాబా ఉంది. అవును, ముందు కడుపు సమస్య, తర్వాత పని సమస్య. ఎనీ డౌట్? ఓహో, నేను త్వరగా వెళ్లి కార్యక్రమంలో పాల్గొనాలి. చాలా టైం ఉంది. ఇక్కడి నుంచి ఘంటీ నగర్కి 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అవును, తిన్నాక ఏదో ఒక ఏర్పాట్లు చేద్దాం. ఏయ్, 2 చపాతీ, పన్నీర్ కడాయ్, 2 వంకాయల కూర, గోబీ మసాలా, 5 పరోటాలు, దాంట్లోని బటర్ వేయాలి, 5 లస్సీలు. ఎనీ డౌట్? పచ్చిమిరపకాయలు ఇమ్మంటారా? ఫ్రీగా ఇస్తాం. ఏ, మీ తాతకి పచ్చిమిరపకాయల తోట ఉందా? మేము ఏదైతే ఆర్డర్ చేసామో దాన్ని మాత్రం తీసుకురా. వెళ్ళు. ఈ భోజనం
అన్నం తిన్నానంటే నాకు పాట పాడటమే రాదు, పైగా గాడిదలా పాడతాను. దీనికి కూడా వావా? ఓహో, ఇది టెన్షన్ కనే వావ్ వావ్. కానీ టెన్షన్ లో చెప్పాల్సిన వావు యాక్సిడెంట్ అయినప్పుడు చెప్పావు కదా. అరే మళ్ళీ నేను టెన్షన్ అయ్యానే. ఓ. అయ్యో తాత. తయ్యా, ఇది మంచి అవకాశం. వెంటనే ఆ గిటార్ ని కొట్టేసి ఇక్కడి నుంచి పారిపోదాం. ఏమంటా? వావ్, గిటార్ ని తీసుకెళ్తున్నారా? అయ్యో తాత, ఏదైనా ప్లాన్ చేయి, లేదా దెబ్బలు తింటాం. అదేం లేదు, ఊరికే గిటార్ ని చూస్తున్నాం. మాకు కూడా గిటార్ వాయించడం వచ్చు. అలాగా? అయితే తీసుకోండి, ఏదైనా వాయించి చూపించండి. చెప్పుతాయా, మనకేమో గిటార్ దొరికింది కదా, వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం. వావ్, ఈ ఇద్దరే ఆ కిడ్నాపర్స్. మనం వేషం మార్చుకుని వచ్చాం కదా, వీళ్ళు దాన్ని ఎలా కనిపెట్టారు? ఆ గొడవ వదిలి గిటార్ పరిగెత్తు. వాళ్ళని పట్టుకోండి, అది నా ఫేవరెట్ గిటార్ అయ్యా. కంట్లో సాంబార్ పడింది. గిటార్ వావ్ కాదు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అరే అది వావ్ చెప్పిన తర్వాత చెప్తారు థ్యాంక్ యూ. తెలుసా, ఇది నా ఫేవరెట్ అయిన గిటార్. నాన్నగారు సెంచరీ చేసిన బ్యాట్ తోటి నేను ఈ గిటార్ ని సృష్టించుకున్నాను. టింగ్ టింగ్. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేయకుండా ఎందుకు గిటార్ ని తీసుకువెళ్తున్నారు? ఇది నా బెస్ట్ గిటార్. ఈ గిటార్ కి మార్కెట్ లో ఎన్నో కోట్ల విలువ ఉంది తెలుసా? అవును, ఇంకా ఇందులో డైమండ్లు కూడా అతికించున్నాయి. ఏయ్, ఇది డైమండ్ కాదు, డైమండ్ లాగా ఉండేది. వావ్, అరే నువ్వు అవంటే అతనేమంటాడు, కాబట్టి నువ్వు ఎనీ డౌట్స్ అనే అను. అరే నేను ప్రోగ్రామ్ కి వెళ్ళి తీరాలి, ఏదో ఒకటి ఏర్పాటు చేయండి. గంటీ నగర్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఇలా చూడు తమ్ముడు, 3 గంటల తర్వాతే గంటీ నగర్ బస్సు వస్తుంది. సార్, మమ్మల్ని ఘంటీ నగర్ లో డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఏంటి సారా? నన్ను సార్ అని పిలిచారా? అయితే ఖచ్చితంగా మిమ్మల్ని గంటీ నగర్ లో డ్రాప్ చేస్తాను. రండి, బండి ఎక్కండి. ఏమయ్యారు? అది 50 లక్షలు విలువ చేసే వజ్రం. గుంగురు సార్, మేము చాలా విశ్వ ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు మా గుండు బద్దలు కొట్టారు సార్. వాళ్ళ దగ్గర దెబ్బలు తిని వచ్చారా? ఎంతవరకు ఈ సృష్టిలో ఏ ఒక్కడు నా ఒంటి మీద చేయవేయలేదు తెలుసా? నేనేమో వద్దని చెప్పానన్నా, గిటార్ కి వజ్రాలు అంటించొద్దని చెప్పాను. ఇప్పుడేమో మనం చాలా బాగా ఇరుక్కున్నాం. వీరుడెప్పుడు భయపడకూడదు. పోలీసుల నుంచి తప్పించుకుని బయటపడడానికి నాకు వేరే మార్గం కనపడలేదు. జిమ్మీ పెద్ద స్టార్ కావడం వల్ల ఆయన యొక్క గిటార్ ని ఏ ఒక్కరూ కూడా చెక్ చేయరు తెలుసా? కానీ మరి ఆయన దగ్గర నుంచి ఆ గిటార్ ఎలాగంటే తిరిగి తీసుకోవడం? అరే దాందే ఉంది, వాడి దగ్గర నుంచి గిటార్ తీసుకొచ్చేద్దాం. ఏమంటారు సార్? ఇప్పుడు మీతో పాటు నేను కూడా వస్తాను. అప్పుడు ఆ గిటార్ ని దొంగిలిద్దాం. ఆ గిటార్ ని ఎలా దొంగిలిస్తానో మీరు చూస్తూ ఉండండి. వజ్రం దొరికాక డాన్స్ చేయండి. ఇక బయలుదేరండి, పోదాం. ఏ తమ్ముడు,
ఈ గిటార్ ఉత్తి షోకేనా లేక నీకు వాయించడం వచ్చా చెప్పు. ఈయన చాలా పెద్ద సింగరు. యో అరే నాకంటే గొప్ప సింగర్ అవ్వలేడు, ఎందుకంటే నా హైట్ 6 అడుగులు 3 అంగుళాలు. మీరు సింగరేనా? అయితే ఓ పాట పాడండి. అరే మా ఊర్లో ర్యాప్ నేనే తీసుకొచ్చా, వినండి. తౌ 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 ఆడతాను పాడతాను చూడండి. పాటే కాదు ఆటే కాదు లాఠీ కూడా తిప్పుతా, మీసాన్ని తిప్పుతా, వీరున్నని నిరూపించుకుంటా. నాకు నేనే సాటి, నాకు లేరు పోటీ. ఏయ్ వావ్! నా చెవి లోపల ఉండే స్పీకర్లే పగిలిపోయాయి. యో 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 హారన్ కొడతాను పం పం పం. అరే వావ్ కాదు, కాపాడాలి కాపాడాలని అరవాలి. హేయ్, ఇక మీద మనం ఎలా వెళ్ళాలి? అరే నడుచుకుంటూ వెళ్ళండి, అలా ముందుకు వెళ్తే గ్యారేజ్ ఉంది, అక్కడి నుంచి ఒక మెకానిక్ ని పంపించు. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, ఇక్కడ నుండి తప్పకుండా మనకి బస్సు దొరుకుతుంది. వావ్! బస్ వస్తోంది. రండి రండి, మా బస్సులోకి కూర్చున్నారంటే చందమామ దగ్గరికి వెళతారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. గంటి నగర్కి వెళుతుంది బస్. మేము అక్కడికే వెళ్ళాలి. ఈయనే రాక్ స్టార్ జిమ్మి, ఆయనకి అక్కడ షో ఉంది. అరే తన గురించి మీరు చెప్పడం ఏంటి? నాకే తెలుసు. వావ్, చాలా మంచి విషయం. మరి అంత సంతోషపడకు, నీ పాటల్లో పాట ఉంటుంది గాని అందులో రాగమే బాగుండదు. సంతోషపడాల్సింది కాదిది, అతను మిమ్మల్ని హేళన చేస్తున్నాడు. అరే ఏంటిది కోపంలో అనే? వావ్ వావ్. అసలు లిరిక్స్ ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను, అందరూ వినండి. అరే వింటామని చెప్పండి. మేం చెప్పాలా? మీరే చెప్తాను అని చెప్పారు కదా. ఎప్పుడు హనీయమ్మని బ్రెయిన్ తిట్టాడు, ఇప్పుడేమో కండక్టర్ తిట్టున్నాడు. ఎనీ డౌట్? మధ్యాహ్నం తిన్నాను పప్పుచారు. అసలు మీరు ఇప్పుడు ఏమన్నారు? సరే పాట పాడతాను. దేవుడు పైనుండి పంపించాడు, నన్ను ఆపకుండా పాట పాడమన్నాడు. లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. ఈ మధ్య కాలంలో క్రికెట్ మ్యాచ్ ఆడితేనే వర్షం వచ్చి చేస్తుంది చప్పుడు. టప్ 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 టప్. అరే తర్వాత ఏంటో చెప్పండి. అరే ముందు నీళ్ళని శాంతం కింద పడనివ్వండి. నువ్వేమంటున్నావు? అదేంటో మాకు అర్థం కాలేదు. తర్వాత ఏంటో చెప్పు. ఇలా వర్షం వచ్చాక రామ్ చరణ్ మహదీరా సినిమాలో ఇస్తాడు ఎంట్రన్స్. గుర్రం మీద వస్తాడు చాలా స్టైల్ గా. టప్ 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 టప్. నిజంగా వస్తోంది, గుర్రాల శబ్దం వస్తోంది. దోపిడీ దొంగలు వచ్చేసారు. దోపిడి దొంగలు వచ్చేసారు. అసలు ఎవరా ఇప్పుడు పాడింది పాట? నేనే పాడుతున్నాను సర్దార్. అరే దోచుకోండి అన్ని దోచుకోండి. ఇవ్వు, నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు. ఏంటిది? లాటరీ టికెట్ ఇచ్చావు. ఒకవేళ లాటరీ తగిలిందంటే ఆ డబ్బు మీరే తీసుకోండి.
నేనేమన్నా వెర్రి వాళ్ళ కనపడుతున్నానా? నా దగ్గర ఏమీ లేదు. నేను ఇప్పుడే వీళ్ళంతా చూస్తాను. హే, వద్దు 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 వద్దు, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సర్దార్, మొత్తం అంతా కలిపి 5,500 రూపాయలున్నాయి. అంతేనా? మరి నగలు? అందరూ నకిలీవే ధరించారు. ఆ నగల వ్యాపారి దగ్గర ఒక బంగారపు గొలుసు, 2-3 ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. అరే, ఈ దోచుకునే బిజినెస్ లో లాభమే ఉండడం లేదు. అందరినీ తీసుకురండి. వీళ్ళింటికి ఫోన్ చేసి డబ్బడుగుదాం. నన్ను వదిలేయి బాసు, మా ఇంటి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అందరినీ లాక్కురండి. ఎవడు పడితే వాడు వస్తున్నాడు, బస్సులో ఎక్కుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. ఏంట్రా ఇది బాబు? తప్పించుకోవాలని ప్రయత్నించకండి. మా మనుషులు నలువైపులా కోరసులో స్ప్రెడ్ అయి ఉన్నారు. మీరు బాగా పడుతున్నారు సార్. వాడు అవును, ముందు నేను ఆర్కెస్ట్రాలో పాడేవాణ్ణి. కానీ ఎందుకు చివర్లో గుర్రంలాగా హీహీ అని సకిలిస్తున్నారు? అరే, మేము ఆర్కెస్ట్రా వాళ్ళమే, గుర్రంలోనేగా వెళతాం, అందుకే అలవాటైపోయింది. ఈ గిటార్ కి బెల్ట్ లో వజ్రాలున్నాయి. వావ్, ఇవి వజ్రాలు కావు, వజ్రం రూపంలో ఉండే రాళ్ళు. నేను నగల వ్యాపారిని. నేను కళ్ళు మూసుకొని కూడా చెప్పగలను. ఇందులో 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది. జిమ్మీ, ఆ రౌడీలు నీ కోసం కాదు, ఈ గిటార్ కోసమే వచ్చారు. ఎనీ డౌట్? అరే, ఎవరైనా తన దగ్గర ఉన్న గిటార్ లాక్కోండి. అరే ఆగండి. ఈ గిటార్ని లోపల దాచుంచండి. అయ్యో, సాయంత్రం అయిపోయింది. ఒకవేళ నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోతే ఆ పిల్లలందరికీ నష్టమే కదా. సర్దార్, మేము గంటి నగర్కి వెళ్ళాలి. మేము బయలుదేరుతున్నాం. బాయ్. అరే, నువ్వు నా చుట్టానివి కావు. నాకు డబ్బు దక్కేంత వరకు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అర్థమైందా? ఇక్కడే కూర్చొనుంటే డబ్బులు ఎలా వస్తాయి? ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు సంపాదించు. మాకిప్పుడు టైం లేదు. అరే, వీడిని తీసుకెళ్లి చెక్ చేయండి, అసలు వీడి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని. కొంచెం కొంచెం. అరే, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఎవ్వరూ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నా చేతికి డబ్బు దక్కేంత వరకు. ఆ తర్వాత ఈ వృత్తి మానేస్తాను. రికార్డింగ్ స్టూడియో ఓపెన్ చేస్తాను, అది మా ఊర్లో. బడ్డీ, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే జిమ్మీతో పాటు గంటీనగర్కి వెళ్ళాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒకవేళ సర్దార్ని పాటలో బిజీ చేస్తే మనం ఇక్కడి నుంచి నేనే తప్పించుకోవచ్చు. పాట రాస్తాను, నేనే కంపోజ్ చేస్తాను, నేనే పాడతాను, నేనే వింటాను. ఏ హే హే. ఎలా పాడతారు? మీకు ప్రాక్టీస్ లేదు కదా, ప్రాక్టీస్ చేయండి. అవును సార్, వాడు లిరిక్స్ నేను మీకు ఇస్తాను. కూర్చోండి కూర్చోండి, సర్దార్ పాట పాడతారు, అందరు జాగ్రత్తగా వినండి. ఉదయం పూట ఎండలు, పచ్చటి పంటలు, వెళుతుంది పెద్ద బస్. రిలాక్స్ అవ్వు, ఎందుకు నీకు స్ట్రెస్? భలే భలే. అప్పుడే గాలిలో ఎగురుకుంటూ వచ్చి కోయిల కూసింది. వెళ్ళే బస్సులో విండో సీట్ లో కూర్చున్న ఆంటీ బయటికి ఊసింది. ఎలా ఉంది? వారేవా, లిరిక్స్ అదిరిపోయింది. పాడండి పాడండి. ఉదయం పూట ఎండలో పడుతుంది ఎండ, పచ్చటి పంటలో వెళుతోంది పెద్ద బస్. అసలు నీకెందుకు ఇంత స్ట్రెస్? అప్పుడే గాలిలో ఎగురుకుంటూ ఒక కోయిల కూసింది. వెళ్ళే బస్సులో కిటికీ దగ్గర కూర్చున్న ఆంటీ ఊసింది. దూ 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 దూ. లేదు లేదు, అంత బాగోలేదు.
మ్యూజిక్ కావాలి కదా, ఎనీ డౌట్? గిటార్ తీసుకురండి, జిమ్మి ఉన్నారు కదా ఆయన వాయిస్తారు. అరే సౌండ్ మెంబర్స్ గిటార్ తీసుకురండి. ఉదయం పూట ఎండలో పడుతుంది ఎండ పచ్చటి పంటలో వెళుతోంది పెద్ద బాస్. అసలు నీకెందుకింత స్ట్రెస్? చాలా బాగా పాడారు. అప్పుడే గాల్లో ఎగురుతూ ఒక కోయిల కూసింది కూకు. వెళ్ళే బస్సులో కిటికీ దగ్గర కూర్చున్న ఆంటీ గట్టినే కూసింది తూ తూ తూ. బస్సులోంచి ఎప్పుడు మీరు ఉమ్మకండి, అర్థమైందా? హే 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 హే. పదండి, ఇదే మంచి అవకాశం, త్వరగా వెళ్ళిపోదాం. సర్దార్, Do not disturb. వాళ్ళు పారిపోతున్నారు. ఇటువైపు వెళ్దాం. ఎక్కడి నుంచి వెళ్ళామో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేసాం. కొండెక్కుదాం పదండి. పారిపోండి. వావ్! మనం ఎలా పరిగెత్తినా సరే తిరిగి తిరిగి అదే చోటుకి వచ్చి చేరుకుంటున్నాం. నేను పైకెళ్ళి దారి వెతుకుతాను. లెఫ్ట్ వైపు పరిగెట్టండి, కొండ మధ్య నుంచి దారి ఒకటి ఉంది. ఓడుగా. వాళ్ళని రాళ్ళతో కొట్టండి. రాజంగో, మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. వెళ్ళు నా జంగో. మీరు వీళ్ళ సంగతి చూసుకోండి, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. ఎవరైనా తాడు ఇప్పండి. సర్దార్, వాళ్ళందరూ వెళ్ళడానికి మరో దారి లేదు. ఆ ఒక్క దారిలోనే సిటీకి వెళ్ళుంటారు. ఇక్కడికి పరిగెత్తలేను. వెళ్ళి దాని మీద ఎక్కి కూర్చుందాం. గేదె మీద నాన్నగారు కూడా ఒకసారి ఇలా గేదె మీద కూర్చున్నారు. అప్పుడు నాన్నగారిని అది బురదలోకి తోసేసింది. అప్పుడు నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చాక నాన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. క్రాక్ క్రాక్, ఈసారి అలా జరగదు, అది మంచి గేదే. అవును, మీ నాన్నగారిని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టండి, అప్పుడు భయం పోతోంది. ఏమంటావు చిన్నోడా? ఇంత పెద్ద స్టార్ దగ్గర నువ్వు అసలు దెబ్బలు ఎందుకు తీసుకుంటానంటున్నావు? మన అందరి గౌరవ మర్యాదలు అతని చేతిలో ఉన్నాయి. సరే, నేను వెళ్ళి కూర్చుంటాను. రండి, త్వరగా వచ్చి కూర్చోండి. లెట్స్ గో మేడం. సర్దార్ వస్తున్నాడు, ఎనీ డౌట్? అదిగో జిమ్మి అక్కడ ఉన్నాడు. అరే జిమ్మి అక్కడున్నాడు తెలుసా?
నువ్వేమో ముందుకొచ్చేసావు. మనం ఇప్పుడేమో ఈ రేసులో గెలిచేసాం. ఏయ్, మనం గెలిచేచాం. నేను మీలాంటి వాళ్ళని పోషిస్తుంటా. వీళ్ళ వల్ల ఏ పని కాదు. నేనే ఏదో ఒకటి చేస్తాను. మనం బతికేసాం. మీరు తర్వాత ఆడండి. ముందు గిటార్ సంగతి చూడండి. అర్థమైందా? సర్దారు మనం తరుగుతున్నాడు. ఈ గేదేమో గుర్రంలాగా స్పీడ్ గా పరిగెట్టలేదు. ఎనీ డౌట్? నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇప్పుడు ఎలా పరిగెడతానో చూడు. అరే ఇది మేడం కాదు సార్. ముందాగో. అర్థమైందా? ఇప్పుడు నేనే ఎగిరిపోతున్నా. అయిపోయాను. తాతా, చెప్పుతయ్యా, గుంగురు గుండేమో పగిలింది. అతనికి పాతవన్నీ జ్ఞాపకాలు వస్తాయా? ఈ గుర్రాన్ని అమ్మేసి గేదె కొనుక్కుంటే బాగుంటుంది. అదే ఫాస్ట్ గా పరిగెడుతోంది. ఈ నది గంటి నగర్కే వెళుతోంది. మనం రాఫ్టింగ్ చేస్తే త్వరగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. హే వావ్! ఒకసారి మా నాన్నగారు చందన్ గఢ్ లో రాఫ్టింగ్ కూడా చేశారు. నాన్నగారు నీళ్ళలోకి దూకి గంగాపూర్ లో తేలారు. ఐ మీన్ బాల్గంజ్ లో మంచిది, నాన్నగారు దొరికారు కదా. హే, కానీ నాకు నీటి గండం ఉందని చెప్పారే. భయపడవలసిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా. రండి. రెడీ. సార్ ఇదిగోండి టికెట్. రాఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే. ఆయన బయటికి తీసుకురండి. జిమ్మీ, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. ఏవైనా చెయ్యండి, కానీ నీళ్ళకు దూరంగా ఉండండి. ఎనీ డౌట్? వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరిపోయారు. తప్పించుకొని ఎక్కడికి పోతున్నారా తెలుసా? చెప్పండి రా. మాట్లాడుతూ ఉంటే మధ్యలో కొట్టడం మంచిది కాదు. నేను మా అమ్మకి చెప్తాను. ఇదిగో ఈయన తీసుకో. త్వరగా తెంటేయండి, లేకపోతే నాకు లేట్ అవుతుంది. వాళ్ళని పట్టుకోండి. జిమ్మి 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 రా రా రా. జిమ్మీ కాదు, హనీ కావాలా? ఇదిగా అన్నా, ఏంటో చెప్పు. ఇది తీసుకో. ఇప్పుడు నేను ఇస్తాను, కాసుకోరా. కంట్రోల్ బాస్ తీసుకో.
నన్నే ఎగతాళి చేస్తావా? నేనెవరో చూపిస్తా. కాపాడండి కాపాడండి, నేను మునిగిపోతున్నాను. తల పైకి పెట్టు, కాళ్ళు కిందకి పెట్టు. నీటిలో గంటేశాం తెలుసా? వాళ్ళని తోసేకూడదు, మనం కాపాడాలి. మనకు ఆ గిటారు ఎలాగ దొరుకుతుంది మరి? గిటార్ ఇక్కడ ఉంది, రండి వెళ్దాం. ఎందుకురా నా మొహం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి త్వరగా. వెళ్ళి వాళ్ళని ఫాలో చేయండి. ఓ అలా చూడండి, ఫ్లయింగ్ క్లబ్. లైట్ లో వెళ్దాం రండి, అప్పుడే మనం గట్టి దగ్గరికి త్వరగా చేరుకోగలం. ఎనీ డౌట్? వావ్, వావ్ అనే దాన్ని నేను ఒక్కడనే చెప్పాలి. వావ్ వావ్ వావ్! ఇది మా నాన్నగారి ప్రైవేట్ ప్లేన్. దీంట్లో ప్రయాణించడం అంటే నాకు చాలా ఇష్టం. పదండి వెళ్దాం. ఇందులో పైలటే లేడే, మనం ఎలా వెళతాం? సాయంత్రం అయిపోయింది, ఇక మనం అక్కడికి వెళ్ళడానికి వేరే మార్గమే లేదు. నేను నడుపుతాను, రండి. నేను బొమ్మ ప్లేన్ ని లెక్కలేనన్ని సార్లు నడిపాను. వాళ్ళని పట్టుకోండి త్వరగా. స్పీడ్ గా పోనీతయ్యా, వాళ్ళు మళ్ళీ తప్పించుకోకూడదు. త్వరగా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమైంది? ప్లేన్ లోడ్ తట్టుకోవడం లేదు. ఆగు, వాళ్ళని నేను చూసుకుంటాను. రా పప్పెట్. నీకు ఎగరడం అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు ఎగరు. మీకు ఆడడం అంటే చాలా ఇష్టం అంటే కదా, సరే ఆడండి. ఇలా చూడు బాబాయ్, నీ ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళు. వీళ్ళని ఇప్పుడు మనం గంటీ నగర్లో పట్టుకోవాలి. రండి. ఓ చిన్నోడా, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ఇది రిమోట్ ప్లేన్ కంటే చాలా విచిత్రంగా ఉంది. దీన్ని నేను నడపలేను. కంట్రోల్ రూమ్ కి కాంటాక్ట్ చేస్తాను. హలో కంట్రోల్ రూమ్. హలో. అవునండి, కంట్రోల్ రూమ్. మీరు ప్లేన్ ని కంట్రోల్ చేయగలరా? ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ప్లేన్ ని కంట్రోల్ చేస్తాం. బీపీని కంట్రోల్ చేస్తామా? బీపీని కంట్రోల్ చేయాలంటే డాక్టర్ అయి ఉండాలి కదా. ఏంటంటే ఇలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు? ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నా మాట ధైర్యం ఎక్కడుంటుంది? దాన్ని ఎక్కడ పెట్టాలి? మనసులో మనసులో చూడు, అక్కడ ఒక పచ్చ బటన్ ఉంటుంది చూడు. ఆహా, నొక్కాను. అరే, దాన్ని నొక్కకూడదు నాయనా. దాన్ని నొక్కితే ప్లేన్ బయట ఉన్న ఫ్యాన్ ఆగిపోతుంది.
మరేం పర్వాలేదు, ఇక్కడ చల్లగానే ఉంది. ఇప్పుడు ప్లేన్ ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి. విహరిస్తున్న ప్లేన్ ఫ్యాన్ కూడా ఆగిపోయింది. వావ్! మళ్ళీ వావా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. పచ్చ బటన్ని మళ్ళీ నొక్కండి, కానీ మీ పక్కన ఒక లివర్ ఉంటుంది చూడండి. లివర్ ని కిందకి లాగాను. అరే దాన్ని పైకి లేపాలి. అలా చేస్తే ప్లేన్ ఇంజిన్ ఆగిపోతుంది. ప్లేన్ వంచు, ప్లేన్ వంచు. చూడండి, ఇప్పుడు మీరు మీ లొకేషన్ మాకు చెప్పండి, లేదంటే బయటకు చూసి కూడా లొకేషన్ చెప్పొచ్చు. మీకు ఏం కనిపిస్తున్నాయి? బయట ఏమైనా చెట్లు కనిపిస్తున్నాయా, లేదంటే నీళ్లు కనిపిస్తున్నాయా? ఏం టవర్ అయ్యా అది? నేను కూడా టవర్ లోపలే ఉన్నాను. అలాగే నాకు ఎదురుగా కూడా ఓ ప్లేన్ వస్తుంది. గంటీ నగర్కి వెళ్లే లోపల మనమే అయిపోయేటట్టున్నాం. ఎనీ డౌట్? ఇంకా ఒక గంటలో నా ప్రోగ్రెస్ స్టార్ట్ కాబోతుంది. ఏయ్, ఏయ్, ఎవరు నా కాళ్ళను పట్టుకుని లాగుతోంది? షో క్యాన్సిల్ అయ్యిందంటే అక్కడ నా పిల్లలకి ఒక్క పైసా కూడా లాభం రాదు. ఇప్పుడు నేనేం చేయాలి? గంటీ నగర్ కి అరగంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు వెళ్ళిన తర్వాత మాకు అంబులెన్స్ ని పంపించండి. నా బైక్ ఉంది, తీసుకువెళ్ళండి. వెళ్ళు జంగు, వెళ్ళు. అరే నేను చెప్పింది తప్పే ఒప్పుకుంటున్నాను. దయచేసి వెళ్ళు జంగో, వెళ్ళు. అలాగా, ఇలా చెప్తే వినమన్నమాట. నీ రజ్జో మీద ఒట్టే చెప్తున్నా. త్వరగా వెళ్ళు బన్నీ, త్వరగా వెళ్ళు. మనం ఎందుకు పారిపోతున్నాం? వాళ్ళు తక్కువ మందే కదా ఉన్నారు. మనమంతా కలిసి వాళ్ళని చిత్తగా బాధేసి పోలీసులకు అప్పగిద్దాం. అవును, వీళ్ళని కొట్టి మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం రండి. ఎనీ డౌట్? లేదు, అంత టైం లేదు. ఇంకా షోకి అరగంట టైం మాత్రమే ఉంది. అవును, ముందు జిమ్మిని తీసుకుని కాన్సర్ట్ లో వదలాలి, లేకపోతే పాపం వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. ఏయ్, 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 నువ్వు ఆగు. అరే నేనేమి నిన్ను ఆగమని చెప్పలేదు. వెళ్ళు, ఇప్పుడు నువ్వు వెళ్ళు. సిగ్నల్ ఆపకుండా ఎక్కడికి వెళుతున్నారు? అరే ఆగు! సిగ్నల్ ఆపకుండా గుర్రం మీద వెళ్ళిపోతున్నావా? లైసెన్స్ ఎక్కడా? నేనేమి ఆర్కెస్ట్రా వాడిని కాదు, నేను దోపిడీ దొంగని. నా పేరు సర్దార్. నన్నే నువ్వు లైసెన్స్ అడుగుతావా? ముందు లాగి కొడతాను, తర్వాత చలానా కట్టించుకుంటాను. నన్నే బెదిరిస్తున్నావా? గుర్రం పేపర్స్ ఎక్కడా? చూపించు. అరే నాకేం తెలుసు? అయితే గుర్రాన్ని హ్యాండ్ ఓవర్ చేయి. అరే గుర్రం లేకపోతే ఈ దోపిడీ దొంగ గెటప్ ఏం బాగోదు. గుర్రం లేకుండా నేను ఎలా వెళ్ళగలను? నువ్వు ఏమైపోతే నాకేమిటి? పోలీస్ స్టేషన్ కు వచ్చి గుర్రం పేపర్స్, లైసెన్స్ చూపించి గుర్రాన్ని తీసుకువెళ్ళు. అరే నాకు ఇదేం నచ్చలేదు. ఈ బిజినెస్ లో ఎటువంటి లాభం లేదు. దీనికంటే ఆర్కెస్ట్రా బిజినెస్ లోనే లాభం ఉంది.
అదిగో స్టేడియం అక్కడ ఉంది. ఫాస్ట్! అరే జిమ్మీ సార్ వచ్చేసారా? రండి, ఆడియన్స్ గోల్ చేస్తున్నారు. జిమ్మీ, మీరు వెళ్ళి మీ పర్ఫార్మెన్స్ కి రెడీ అవ్వండి. వజ్రం ఎక్కడా? వజ్రం ఎక్కడా? నేను దోపిడీ దొంగని. ఆ వజ్రం నాకే సొంతం. నువ్వు సర్దార్ అయితే మేము సర్కారు. ఎనీ డౌట్? అవి నా వజ్రాలు. ఆ వజ్రాలు నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? వచ్చావా గొంగురు? ఇవాళ నేను నీ అంతు చూడక తప్పదు. ఇప్పుడే జిమ్మీని టైంకి ఇక్కడికి తీసుకురావాలి. అందుకనే మేము త్వరగా వచ్చాం. ఇప్పుడు మేమేంటో మీకు చూపిస్తాం. సరే సరే పాడతాను. నాలాంటి సింగరు దేశానికి అవసరం. హీరోయిన్ కోసము నేను పాడతానులే. ఈ హీరో కోసమే, ఈ హీరో కోసమే, ఈ హీరో. ఎందుకలా కొడుతున్నారు? కొట్టుకుని టమాటాల ధర తగ్గిందా ఏంటి? ఇలా కొడుతున్నారు. మనకు కావాల్సిన కాయగూరలు వచ్చేసాయి. అందరూ టమాటాలతో కొడుతున్నారు. అరే ఇప్పుడు చెప్పులు ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు. వద్దు, ఇలా విసరకండి. ఆపేయండి, ఆపేస్తారు కదా. ఎందుకు ఇలా కొడుతున్నారు? వద్దా, దయచేసి నన్ను కాపాడండి. వాడిని పట్టుకోండి. పోలీసులకి ఫోన్ చేయండి. దొంగల ముఠా లీడర్ అతనే. ఇతనేమో డైమండ్ స్మగ్లర్. పర్ఫార్మెన్స్ తర్వాత డైమండ్స్ ని తిరిగిస్తామని చెప్పండి. ఆ డైమండ్స్ అన్ని జిమ్మీ గిటార్ లోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. వీడిని మీరు పట్టుకొని మాకు అప్పగించారు. ఈ రోజు నేను ఆ రౌడీల దగ్గర నుండి, దోపిడీ దొంగల నుండి తప్పించుకొని వచ్చానంటే కారణం ఎవరో కాదు, ఈ నలుగురే కారణం. వావ్, ఇది హ్యాపీగా అనే వావ్ వావ్ వావ్. థ్యాంక్ యూ పిల్లలు. ఈ రోజు మీరు గనక లేకుంటే ఈ షో క్యాన్సిల్ అయి ఉండేది. అంతేకాకుండా అనాథాశ్రమం పిల్లలకి పెద్ద నష్టం కలిగేది. ఎందుకంటే ఈ షో వల్ల వచ్చే డబ్బులు వాళ్ళకే ఇస్తాం. ఇది మా బాధ్యత. కమ్ ఆన్ జిమ్మీ, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు.